నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ మీ నవత. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి శత్రువులతో చేతులు కడపడం కన్నా జుగుప్సాకరమైన అంశం మరొకటి ఉండదంటూ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అమెరికా పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యల నుంచి పరోక్షంగా ప్రస్తావిస్తూ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ మండిపడ్డారు. ఇక ఆయన చేసిన వ్యాఖ్యలను ఖండించారు. రాజ్యాంగ పదవిలో ఉన్న ఓ వ్యక్తి ఇలా ప్రవర్తించటం సరికాదు అంటూ హితవు పలికారు. రాజ్యాంగం జాతీయ ప్రయోజనాల గురించి ఆ వ్యక్తికి కనీస ఆలోచన లేదు. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి శత్రువులతో చేతులు కలపడం కన్నా జుగుప్సాకరమైన అంశం మరొకటి లేదు, ఉండదు. దేశానికి వెలుపల ఉన్న ప్రతి భారతీయుడు ఒక రాయబారిగా ఉండాలి, కానీ ఆయన వ్యవహరించిన తీరు బాధాకరం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దేశ స్వతంత్రం రక్షణ కోసం ఎంతో మంది ప్రాణాలను త్యాగం చేశారు. ఎందరో మహిళలు తమ భర్త పిల్లలను కోల్పోయారు. మన జాతీయవాదాన్ని అపహాస్యం చేయలేము. దేశానికి 5,000 ఏళ్ల నాగరికత ఉందనే విషయం ఆ వ్యక్తికి అర్థం కావటం లేదు. మహనీయుల కృషి ఫలితంగా పవిత్రమైన రాజ్యాంగం అవతరించింది. కానీ కొందరు మాత్రం దేశాన్ని విభజించాలనుకుంటున్నారు. ఇది వారి అజ్ఞానాన్ని తెలియజేస్తుంది అని రాహుల్ని ఉద్దేశిస్తూ పరోక్షంగా జగదీప్ ధన్కడ్ ధ్వజమెత్తారు. కాగా అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ అక్కడ ఆయా సమావేశాల్లో పాల్గొన్న సందర్భంగా రిజర్వేషన్లను సహా ఇతర అంశాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దీంతో రాహుల్ గాంధీపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశ వ్యతిరేక ప్రకటనలు చేయడం, దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులకు అండగా నిలవడం రాహుల్ కాంగ్రెస్ కి అలవాటుగా మారిందని కేంద్ర మంత్రి అమిత్ షా విరుచుకుపడ్డారు. ఆ తర్వాత రిజర్వేషన్లపై తాము చేసిన వ్యాఖ్యలకు రాహుల్ వివరణ ఇచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను 50% మించి తీసుకెళ్తామని స్పష్టత ఇచ్చారు. ఈ క్రమంలోనే తాజాగా స్పందించిన జగదీప్ ధన్కడ్ కాంగ్రెస్ నేతపై ఈ వ్యాఖ్యలు చేశారు. ఏదేమైనా ఇక్కడ మనం కూడా ఆలోచించాలి. ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి, బీజేపీ నాయకులే కాదు, ప్రతి పౌరుడు దీని గురించి స్పందించాలి. ఈ దేశంలో పుట్టి, ఈ దేశంలో రాజ్యాంగ పదవిలో ఉంటూ, ఈ దేశ ప్రజలు కట్టే ట్యాక్సులను జీతంగా తీసుకుంటూ బ్రతుకుతూ, ఈ దేశం గురించి పరాయి దేశాల్లో చులకనగా మాట్లాడే ఏ వ్యక్తిని క్షమించొద్దు. అలాంటి వ్యక్తులకు గుణపాఠం చెప్పాల్సిందే. అవునంటారా కాదంటారా? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. ఇట్స్ మీ నవత. ఇది కొత్త ఛానల్ మనది. సో దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీలైనంతగా షేర్ చేయండి, లైక్ చేయండి. ఎంత సబ్స్క్రైబర్ పెరిగితే మన ఛానల్కి అంత బలం చేకూరుతుందనే విషయాన్ని విస్మరించకండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్. జై హింద్.